మా ముఖ్యమంత్రిని ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమాలిన నాలుగే కోసేస్తాం మళ్ళీ వస్తారంటే. పనికిమాలినంటే కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని. కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు? ఎందుకు కొట్లాడుతున్నారు? ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను? ఏం అవసరం వచ్చింది మీకు? ఇది అవసరమా మీకు ఇదంతా? ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద ఉంటే గవర్నమెంట్ ఉంది, మాట్లాడండి. అసలు చెప్తా ఆగండి. ఇప్పుడు సబ్జెక్టు ఇది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సబ్జెక్ట్ ఇదంతా. ఇప్పుడు ఇంకేమైనా డౌట్లా? నేను నాలుగే మా కార్యకర్తలు రెచ్చిపోయి కొయ్యగలరు అని చెప్తున్నా. నోరు మార్కేసుకో. నేను చెప్తే కదా ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టకుండా ఏడబడతాడు పట్టుకుని నాలుగో కోసేయగలరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్టొద్దని చెప్తాను. ఇంకేం కాదు. ఎలుగుబంటి గురించి తెలియదేమో చెప్తా. లేదు, ఎలుగుబంటి గురించి మీకు తెలియదు అనుకుంటా. ఎలుగుబంటి అది కొంత డిస్టర్బెన్స్ అయిపోతే పిచ్చి పిచ్చిగా చేసి ఊరి మీద వాడు ఎవరిని పడితే అని కొరుకుతుంటుంది, గిచ్చుతుంటుంది, పరిచయం చేస్తుంటుంది, ఊరంతా కంపు కంపు లేపుతుంది. అందుకే ఏమో నాకు నిన్న 2 రోజులు హరీశ్రావు చూస్తుంటే ఇది కొంపదీసే మన ఎలుగుబంటి ఆడన హరీశ్రావు గరిచిందేమో, అందుకే 2 రోజులు ఇక బీఆర్ఎస్లో ఎలుగుబంటి గరిచినట్టున్నది. అందుకే ఇక ఊరి మీద పడి 2 రోజులు ఆ నిమజ్జనం ఎటుపోయిందో కానీ, ఏర్పాట్లు ఎటుపోయినాయి కానీ వీళ్ళు ఆ పిచ్చి వాటిని ఎలుగుబంటి దుంకులే అన్నట్టు టీఆర్ఎస్ వాళ్ళు నిన్న మొన్న అంతా అదే పని పెట్టుకున్నారు. అంత వీళ్ళంతా నాకు ఎలుగుబంటే గుర్తుకొచ్చింది నాకు. వాళ్ళు కొంత ఎందుకంటే 10 సంవత్సరాలు ఆ పవర్ ఎంజాయ్ చేసి 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 ఆ ప్రగతి భవను, ఆ రాజ్మహల్లో ప్రగతి భవన్లో, ప్రగతి భవన్లో అలాంటి యొక్క రాజ్యభోగ్యాలు అనుభవించిన ఆ ఫ్యామిలీ ఒకటేసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చి వాళ్ళకు షాక్ ఇచ్చేసరికి మతి స్థిమితం కోల్పోయారు వాళ్ళు.